హలో 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబ్లు. నేను మీ వస్తేజ్ గారిని. ఏమైనా అప్డేట్లు ఉన్నాయంటే పెద్దగా ఏం లేవు. మన ఇండస్ట్రీ అంటే హాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఇంకా స్లోగా ఉంది. సో ఇప్పుడు మ్యాక్స్ నెక్స్ట్ ఇయర్ అంటున్నారు. అదైతే నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఎందుకంటే ఆ, ఒక రకంగా చెప్పాలంటే అంటే రకరకాల కారణాల వలన ఎకానమీ బాగలేకపోవడం వలన, రిసెషన్ అవడం వలన, ఏదో ఒకటి వాళ్ళు చాలా కారణాలు ఇస్తారు. నాకేం నచ్చట్లేదు కానీ నా పని అయితే నేను చేసుకుంటున్నాను. సో మాకేమైనా ఆ సైడ్ నుండి ఏమైనా అప్డేట్లు ఉంటే ఫస్ట్ మీరే వెంకీ సినిమాలు చెప్పినట్టు ఫస్ట్ మీకే చెప్తాం, ఫస్ట్ మీకే చెప్తాం అన్నట్టు అట్లా వెళ్ళేసుకొద్ది. అది తప్పితే పెద్దగా ఇంకేం లేవు నాకు. అంటే ఇండస్ట్రీలో కొన్ని జరుగుతున్నాయి కదా. సో ఈ ఎపిసోడ్ మీరు వినేసరికి ఐ థింక్ సరిపోదు, శనివారం సినిమా వచ్చే ఉంటుంది. సో ఆ సినిమా డెఫినెట్గా చూడాలని ఇంట్రెస్ట్ ఉంది. ఇంకోటి ఏంటంటే కొంచెం కామెడీ చేయాలంటే డబుల్ స్మార్ట్ అండ్ మిస్టర్ బచ్చన్ గురించి చెప్పాలంటే నాకు ఆల్రెడీ తెలుసు రెండు సినిమాలు పోతాయని. బికాజ్ హరీష్ శంకర్ గారు ఫార్మ్లో లేరు. అండ్ అంటే హరీష్ శంకర్ గారు ఫార్మ్లో లేరు అంటే నేను నేనేం చెప్తున్నా అంటే దాని మధ్యలో వచ్చే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ నాకు చాలా ఇష్టం. బట్ అది తప్పితే గబ్బర్ సింగ్ తర్వాత ఐ థింక్ లైక్ ఆ రేంజ్ మూవీ ఆయన మళ్ళీ ఎప్పుడు తీయలేదు. అండ్ నాకు తెలిసి ఆయన ఆయన తీయలేరు కూడా. సో అది ఆయన అంటే బెస్ట్ మూవీ అన్నాను కానీ లైక్ ఆ రేంజ్ సినిమా అంటే ఆ రేంజ్ విజయం సాధించిన ఒక సినిమా మళ్ళీ చేయాలంటే నాకు తెలిసి ఆయన చేయరు. ఇంకోటి ఏంటంటే ఆయన స్టైలు ఇప్పుడు ఏంటంటే కమర్షియల్ దర్శకులు ఎవరైతే ఉన్నారో నువ్వు ఏం చేయాలంటే ఒక పాయింట్కి వచ్చిన తర్వాత నువ్వు టైంకి అంటే నువ్వు టైంతో పాటు నువ్వు అప్డేట్ అవ్వకపోతే నువ్వు షెడ్కి వెళ్తావు. సో ఈ సంవత్సరం నాలుగు ఒక రకంగా ఆలోచిస్తే నలుగురు డైరెక్టర్ ఆల్మోస్ట్ షెడ్కి వెళ్ళిపోయారు. ఆ, మన త్రివిక్రమ్ గారు, పరశురామ్ గారు, అంటే పరశురామ్ గారు ఎప్పుడో పోయారు. హరిశంకర్ గారు అండ్ పూరి జగన్నాథ్ గారు. ఇస్మార్ట్ 2 గురించి చెప్పాలంటే ఇస్మార్ట్ 1 సినిమా ఎట్లా హిట్ అయిందంటే వెరీ సింపుల్ అండి. నీకు ఆ, ఏందంటే ఒక ప్రాంతంలో కరువు వచ్చినట్టు, అప్పుడు ఆ కరువు నుండి లేకపోతే అంటే ఒక ఎండిపోయిన ఆరిపోయిన నేలకి ఒక నీళ్ళు చుక్కలాగా అంటే వర్షం వచ్చి నీరు చుక్కలాగా దానికి అంటే ప్రాణం పోస్తుంది కదా బేసిక్గా. అది 2019 టైంలో మీకు గుర్తుంటే ఐ థింక్ జూలైలో వచ్చింది అనుకుంటా ఆ సినిమా. డెడ్ సీజన్ ఏం లేవు. అప్పుడు ఐ థింక్ ఆ మొత్తం సంవత్సరంలో ఒక లైక్ సరైన మాస్ మూవీ ఏం లేదు. దాని తర్వాత పూరి జగన్నాథ్, రాము ఓకే ఏదైనా కొత్త కాంబినేషన్ అని చెప్పి, దాని తర్వాత మణిశర్మ గారి సాంగ్స్. నేను ఇప్పుడే లైక్ ఇస్మార్ట్ శంకర్ అంటే మణిశర్మ గారు ఒక 100 ఆల్బమ్స్ కొట్టుంటారు. నీకు ఆ 100 ఆల్బమ్స్లో అంటే ఆ లిస్ట్లో కూడా రాదు ఇస్మార్ట్ శంకర్. అట్లా ఉంటాయి సాంగ్స్. సో అట్లా పాటల వలన ఏదో ఒకటి. బట్ ఆ సినిమా ఫ్లూక్లో హిట్ అయింది. ఎప్పుడు సీక్వెల్ వస్తుందంటే అంటే ఆల్రెడీ వచ్చింది సినిమాకి. నీకు 10 కోట్ల షేర్ కంటే ఎక్కువ రాదు. అండ్ ఆల్మోస్ట్ ఒక 40 లేకపోతే 50 కోట్ల లాస్ వచ్చింది సినిమాకి. అందుకు తెలిసిన విషయం వేసి ఇప్పుడు ఎవడైనా అడగడా ఆ సినిమాకి సీక్వెల్? ఎవడు అనుకోలేదు అసలు. ఫస్ట్ పార్టే ఎవడికి దేకలే. ఫస్ట్ పార్ట్ ఎవడికి ఫస్ట్ పార్ట్కే దిక్కులేదంటే ప్రస్తుతానికి మళ్ళీ దానికి సీక్వెల్ అంట. సో రెండు సినిమాలు పోవడం అనేది నాకేం ఆశ్చర్యం చెప్పడానికి అదేం లేదు. నేను బేసిక్గా ఒకటి గట్టిగా నమ్ముతానండి. నీకు ట్రైలరు టీజరు ఆ రెండు నేను ఎక్సైట్ చేసాయి అనుకో, నీకు సినిమా మీద ఎక్స్పెక్టేషన్ ఉంటాయి. ఆ రెండు దొబ్బాయి అనుకో, దాని తర్వాత పాటలతో సహా అంటే మిస్టర్ బచ్చన్ పాటలు, ఆ మిస్టర్ బచ్చన్ పాటలు పర్వాలేదు. కానీ ఏంటంటే ఆ సినిమా అంత చండాలంగా ఉండేసరికి అది ఎవడు దేకడు అంటే ఎవడు పట్టించుకోడు బేసిక్గా. సో అంతకు మించి నేను ఎక్కే చెప్పలేను. బట్ ఆ టీజర్ ట్రైలర్ చూసి, నేను స్మార్ట్ టీజర్ చూసాను, ట్రైలర్ చూడలేదు. అండ్ మిస్టర్ బచ్చన్ టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది ఈ సినిమా పక్క డిజాస్టర్ అవుతుందని. అండ్ ఇంకా అదే అయిందనమాట. సో అంతకు మించి అంతకు మించి ఇంకేం చెప్పలేను. దాని తర్వాత ఆఫ్ కోర్స్ నెక్స్ట్ మంత్ దేవరా వస్తుంది. సో అది చూడాలి. ఆ, దాని తర్వాత ఇంకేమైనా చెప్పాలంటే ఐ థింక్ దాని తర్వాత పుష్ప 2, దాని తర్వాత గేమ్ చేంజర్, దాని తర్వాత మధ్యలో కొన్ని హాలోవీన్కి చాలా మూవీస్ వస్తున్నాయి. మెకానిక్ రాకీ, లక్కీ భాస్కర్. అంటే ఇవి ఎవడైనా చూస్తా అంటే నేనైతే చూడను. అది మాత్రం పక్కా చెప్తాను. సో అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. సో సో ఈ రోజు కంటిన్యూయింగ్ విత్ అవర్
ఇది నిజంగానే అండర్ రేటెడ్ సిరీసా? ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ వన్ నేను ఒకటేనే. అఫ్ కోర్స్ స్టార్టింగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. యాజ్ యూజువల్ సినిమాకి క్రెడిట్స్ మనం చెప్పేద్దాం. దిస్ మూవీ స్టార్స్ ఇందాక చెప్పినట్టు మహేష్ బాబు గారు, కృతిక్ సానన్ గారు ఇన్ హర్ మొదటి తెలుగు సినిమా. యాక్చువల్లీ ఆయన మొదటి సినిమా ఇదే. లైక్ ఆమె ఫస్ట్ చేసిన మూవీ ఆమె కెరీర్లో వన్ నేను ఒకటేనే. సో ఆమె డెబ్యూ మూవీ ఇది. గౌతమ్ కృష్ణ గారు, సో మహేష్ బాబు గారు వాళ్ళ అబ్బాయి నాసర్ గారు, అను హాసన్ గారు, సైజ్ షిందే గారు, ప్రదీప్ రావత్ గారు, కెలి డార్జీ గారు, విక్రమ్ సింగ్ గారు, పోసాని మురళీకృష్ణ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఆనంద్ గారు, సోఫీ చౌదరి గారు, రవివర్మ గారు, అమిత్ తివారి గారు, ఇంకెవరు నేను మిస్ అవుతున్నానంటే బెనర్జీ గారు కూడా ఉంటారు, సూర్య గారు కూడా ఉంటారు. సో వీళ్ళందరూ ఉంటారు సినిమాలో. సినిమాకి సంగీతం కొట్టింది వన్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు. సినిమాటోగ్రఫీ చేసేది వన్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ డిఓపి రత్నవేలు గారు. ఆర్ట్ డైరెక్షన్ చేసేది ది వెరీ టాలెంటెడ్ రాజీవన్ గారు. ఫైట్స్ చేసేది పీటర్ హెయిన్ మాస్టర్. ఈ సినిమాకి ఎడిటింగ్ చేసేది సుకుమార్ గారి వెరీ రిలయబుల్ ఎడిటర్ కార్తిక శ్రీనివాస్ గారు. ఆయన పుష్ప సినిమా కూడా ఆయన పనిచేశారు. ఆ పుష్ప టూకి ఆయన పనిచేయట్లేదు. ఆయన దాని నుండి అవుట్ వచ్చి నవీన్ నూల్ గారు చేశారు ఇప్పుడు. సినిమాకి సాహిత్యం రాసేది, అన్ని పాటలకి సాహిత్యం రాసింది చంద్రబోస్ గారు. ఈ సినిమాకి కొరియోగ్రఫీ చేసేది సింగిల్ కార్డ్ మన నాటు 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 ఫేమ్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్. ఈ సినిమాకి కథ రాసింది జక్క హరిప్రసాద్ గారు. స్టోరీకి సహకారం అర్జున్ వైకే అండ్ తోట శ్రీను గారు. ఈ సినిమాకి దర్శకత్వం చేసేది, స్క్రీన్ ప్లే దర్శకత్వం చేసింది నాకు తెలిసినంత వరకు సుకుమార్ గారు. అండ్ ఈ సినిమాకి నిర్మాత రామచంత గోపిచంద్ చంత అండ్ అనిల్ సున్కర్ ఆఫ్ కోర్స్ ఆన్ ద బ్యానర్ 14 Years ఎంటర్టైన్మెంట్ ఇన్ కొలాబరేషన్ విత్ హీరోస్ ఇంటర్నేషనల్. అండ్ ఈ సినిమా జనవరి 10th 2014 సినిమా విడుదలైంది సంక్రాంతికి. సో ఈ మూవీ ఆల్రెడీ మేము కవర్ చేసాం. ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 1.5 year బ్యాక్ మేము ఎపిసోడ్ చేసాం. ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అన్నట్టు మేము ఒక ఎపిసోడ్ చేసాం. ఇప్పుడే ఏంటంటే అందరూ అండర్ రేటెడ్ అని చెప్తారు కదా. సో నిజంగానే అంటే ఫ్లాప్ చెప్పడం కాకుండా దీంట్లో ఏం అండర్ రేటెడ్, దీంట్లో ఏం బాగున్నాయి ఏం బాగాలేవు అని చెప్పడానికి ఈ సినిమా మళ్ళీ చేయాల్సిన ఒక పరిస్థితి వచ్చింది అనమాట. సో కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే వెరీ సింపుల్గా నాకు బాగా గుర్తు. సినిమా అనౌన్స్ చేసే కొద్దీ అప్పుడు టీజర్ చాలా ఎక్సైటింగ్ ఉంటుండే. 2013 ఐ థింక్ కృష్ణ గారి బర్త్డేకి వాళ్ళు గ్లింప్స్ రిలీజ్ చేశారు. और మహేష్ గారి బర్త్డేకి నాకు సరి గుర్తులేదు. ఏంటంటే నీకు ఆ, నీకు ఒక అంటే నీకు వర్షంలో ఒక పగిలిపోయిన బీర్ బాటిల్ మహేష్ బాబు చేతిలో ఉంటుంది అనమాట. దాని తర్వాత అంటే ఆయన అదే వర్షంలో ఆయన నిల్చొని ఉంటారు అనమాట. దాని తర్వాత లోపలికి వచ్చి ఇవన్నీ ఉన్నాయి ఉంటే ఓకే, ఏదో కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. నీకు కారు చేస్లు ఆ గ్లింప్సెస్ అని ఇవన్నీ ఉంటాయి. సో అప్పుడు నీకు అప్డేట్లు వచ్చేవి క్రిస్మస్కి, మహేష్ గారి బర్త్డేకి ఇవన్నీ చేసి కొద్ది. దాని తర్వాత సంక్రాంతి అంటే సినిమాకి వస్తుంది. అండ్ ట్రైలర్ నాకు బాగా గుర్తు. నీకు ఒక 1 minute ఉంటుంది. నీకు జస్ట్ పెద్ద బీజిఎం ఉంటుంది. ఐ థింక్ ఒకటే డైలాగ్ ఉంటుంది. నీకు మొత్తం ర్యాండమ్ ఉంటుంది. అసలు ఏది ఎందుకు వస్తుందో నీకేం అర్థం కాదు. సో అప్పట్లో ఏంటంటే నాకు మహేష్ గారు చేసేవి ఆల్మోస్ట్ అన్నీ నచ్చేవి. సో నాకు చాలా ఎక్సైట్మెంట్తో నేను థియేటర్లో అడిగేసాను అనమాట. అంటే అప్పటికే రివ్యూస్ వచ్చాయి సినిమా బాగాలేదని. బట్ అప్పుడు నాకు బాగా గుర్తు ఈ సినిమా ఎక్కడ చూసా అంటే ఒక న్యూ జెర్సీలో ఒక చిన్న థియేటర్లో చూసాను అనమాట. సో వెళ్ళి నేను చూశాను. అప్పుడు నాతో పాటు మేము ఒక 5-6 people కూడా ఉన్నారు. మేమందరూ సినిమా చూసాం. అండ్ రివ్యూలు చెప్పే సహా నాకు సినిమా నచ్చలేదు. ఎందుకంటే ఫస్ట్ 20 నిమిషాలు ఏం జరుగుతుందో నాకేం అర్థమై సావలేదు. దాని తర్వాత మిగతా సినిమా ఓకే పూర్తయింది. దాని తర్వాత ఇంటికి వచ్చాను. దాని తర్వాత ఆ టైంలో ఏమైందంటే బేసిక్గా ఆ, నేను 2 సినిమాలు చూద్దామని నేను ఫిక్స్ అయ్యాను అనమాట. సో నేను ఎవడు సినిమా చూసి అప్పుడు నాకు చాలా అంటే అప్పట్లో నాకు చాలా నచ్చింది. ఇప్పుడైతే నాకు తెలియదు కానీ అప్పుడు నేను వార్తలు విన్నాను అనమాట. వన్ నేను ఒకటే సినిమా డిజాస్టర్ అయింది అండ్ ఎవడు సినిమా హిట్ అయింది. ఆ 2 సినిమాలు చూస్తే ఎందుకు ఆ రిజల్ట్ ఎందుకు వచ్చాయి అనేది నేను అర్థం చేసుకోను. అప్పుడు సంవత్సరాలు గడిపే కొద్దీ కంపేర్డ్ టు మహేష్ గారు చేసే వేరే మూవీస్ కంటే ఈ సినిమాకి చాలా గౌరవం పెరిగిందనమాట జనాలకి. అంటే చాలా ఇష్టం పెరిగిందనమాట. నాకేమనిపించిందంటే ఈ మూవీ ఒక మంచి అటెంప్ట్ కానీ ఎగ్జిక్యూషన్ వర్స్ట్గా ఉంటుంది. దాని తర్వాత ఆడియన్స్ ఏం చేస్తారంటే కాదు జనాలు ఏం చేస్తారంటే ప్రేక్షకుల్ని బ్లేమ్ చేస్తారు. ఈ సినిమా ఎట్లా ఫ్లాప్ చేశారు ఇంత అద్భుతమైన సినిమా అని చెప్పి. సో ఆల్రెడీ ఈ సినిమా గురించి డిస్కస్ చేసాం. ఎందుకు ఫ్లాప్ అయింది మా రీజన్స్ మేము ఇచ్చారు. కానీ చాలా మంది చెప్తారంటే అండర్ రేటెడ్. సో మరొకసారి
10.5 సంవత్సరాల తర్వాత ఈ సినిమా మళ్ళీ చూడడం జరిగింది అనమాట. సో రివాచ్ చేద్దామని నేను ఫిక్స్ అయ్యే కొద్దీ ఆ, నేను సినిమా మళ్ళీ చూశాను. సారీ అండి, నేను చాలా ఐ థింక్ నేను ఎక్కువ అంటే నేను చాలా రిపీట్స్లో మాట్లాడుతున్నాను, ఎందుకో నాకు తెలియదు కానీ నేను ఈ సినిమా మళ్ళీ చూడడం జరిగింది. అండ్ సింపుల్గా చెప్పాలంటే నేను ఫస్ట్ టైం ఏదైతే ఫీల్ అయ్యానో సెకండ్ టైం అదే ఫీల్ అయింది. సినిమా బాగాలేదు, నీకు పాటలు పాటలుగా సినిమా బాగుంటుంది కానీ ఓవరాల్గా చెప్పాలంటే సినిమా బాగాలేదు ఇన్ ది ఎండ్. యాజ్ అ హోల్గా చెప్పాలంటే పెద్దగా ఏం లేదు. సో ఈ ఎపిసోడ్లో వెరీ ఇంట్రెస్టింగ్ చెప్పాలంటే ఈ ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ లేవు. బికాజ్ మేము ప్రీవియస్ ఎపిసోడ్ వైడర్ వన్ నేను ఒకటే ఫ్లాప్ ఆ ఎపిసోడ్లో మేము ఆల్రెడీ అని కవర్ చేసాం. సో మేము వెంటనే వెళ్ళిపోతున్నాం అనమాట. సో యాక్టింగ్ విషయానికి వస్తే అందరికి అంటే ఐ థింక్ అందరూ ఒప్పుకుంటారు, ఇది డెఫినెట్లీ వన్ మహేష్ బాబు గారు బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అనమాట. ఐ థింక్ అందరూ ఒప్పుకుంటారు, ఎందుకంటే నీకు గౌతమ్ అనే పాత్ర ఏదైతే ఉందో వాడు ఏదైతే అనుభవిస్తున్నాడో అంటే ఆ ట్రామా, దాని తర్వాత వాడికి స్కిజోఫ్రెనియా ఉంది, అది లైక్ ఒక రకమైన ఒక జబ్బు. నీకు సినిమాలు మొత్తం గమనిస్తే మూవీలో ఆయనకు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, దాని తర్వాత ఆయనకు ఊహలు ఉంటాయి, అంటే ఆ హొలూసినేషన్స్ వచ్చాయి. అంటే ఆ కన్ఫ్యూజన్, ఈ ఊహలు ఏదైతే గౌతమ్ ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసినాడో అది మహేష్ గారు పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేశారు. ఇంకోటి జనరల్గా మహేష్ గారు సినిమాల్లో చాలా జోవియల్గా ఉంటారు, చాలా చాలా ఎనర్జెటిక్ ఉంటారు మొత్తానికి. అంటే ఒక విపరీతమైన ఒక ఎనర్జీ లేకపోతే ఒక నవ్వు ఉంటుంది అనమాట. ఈ మూవీలో మీరు గమనిస్తే ఐ థింక్ ఆ ఇంటర్వెల్ సీన్ తప్పితే ఈ మూవీలో ఒక్కసారి మహేష్ బాబు గారు సినిమాలో అస్సలు నవ్వరు. ఆయన ఆయన ఎట్లా నవ్వుతారంటే ఆ సీన్లో ఏంటంటే ఆయన కిల్లర్ డార్జీ గారు దొరకారని, అంటే అది ఆనందంతో లేకపోతే నిజంగానే వాడు గట్టిగా దొరకాడా అని ఆయన ఆయన నవ్వుతారు తప్పితే అంతకు మించి ఇంకేం లేదు. ఇంకోటి ఈ మూవీలో ఎందుకు మహేష్ గారు పర్ఫార్మెన్స్ అంత మంచిగా ఉందంటే, ఎందుకు అంత మంచిగా ఉందంటే మీరు ప్రతి నీకు రెండు, ఒకటి ఇంటెన్సిటీ, ఇంకోటి లైక్ ఇమోషనల్ యాక్టింగ్. ఇంటెన్సిటీ అనేది అది బిగినింగ్ సీన్ నుండి వస్తుంది, ఆ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, లైక్ ఆ రియాక్షన్స్, లైక్ కళ్ళు ఇట్లా పెద్దగా చేయడం, ఇది చేయడం, షాక్ అవ్వడం, లేకపోతే ఆ బాడీ లాంగ్వేజ్ మొత్తం. అండ్ దెన్ త్రూ అవుట్ ద మూవీ మోస్ట్ నీ సినిమాలు చూస్తే మెజారిటీ ఆఫ్ సీన్స్ ఆయన చాలా సీరియస్గా ఉంటారు. అండ్ ఆ సీరియస్ నేచరు సినిమా మొత్తం దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట, ఆ కంపోజర్. ఎస్పెషల్లీ ఇంటర్వల్ సీన్లో ఆయన ఇంటెన్సిటీ అద్భుతంగా ఉంటుంది. ఏంటంటే చచ్చిపోయాడు సమీరా, చచ్చిపోయాడు సమీరా వీడు, చెప్పట్లేదు సమీరా వీడు, నిజంగా చచ్చిపోయాడు అని చెప్పి అట అది చేసే కొద్దీ అంటే ఆ వేరియేషన్స్ చాలా బాగుంటాయి. దాని తర్వాత ఇమోషనల్ సీన్స్, ఆ గ్రేవ్ యార్డ్ సీను, పిల్లోడి దగ్గర చిన్న అంటే చిన్నపిల్లలకి అవధాలు చెప్పకు, చూడు చిన్న, మీ అమ్మ చచ్చిపోయింది, అమ్మ తిరిగి రావట్లేదు, ఇంక అన్నీ నువ్వే ఒంటరిగా చేయాలి, అన్నీ అమ్మ లేకుండా అని చెప్పి వాడని చెప్తాడు కదా. అండ్ క్లైమాక్స్ సీన్ కూడా అద్భుతంగా ఉంటుంది. లైక్ మొత్తం ఆ బుక్ మొత్తం చదివి ఆయన ఆయన ఏడుస్తూ ఉంటారు కదా. నేను ఒకటి గట్టిగా నమ్ముతానండి, కొంతమంది నటులు ఉంటారు, వాళ్ళు ఏడిస్తే మాకు చాలా కన్విన్సింగ్ ఉంటుంది. నాకు దాంట్లో ఆ, వెంకటేష్ గారు, దాని తర్వాత మహేష్ గారు, అండ్ నాకు ఐ థింక్ ఈవెన్ చిరంజీవి గారు కూడా ఏడిస్తే అది చాలా న్యాచురల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో అవన్నీ మాకు చాలా కన్విన్సింగ్ ఉంటాయి అనమాట. సో ఆ క్లైమాక్స్ అనేది మహేష్ గారి కర్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టింగ్ నన్ను అడిగితే. ఇంకోటి ఏంటంటే మీరు నాజర్ క్లైమాక్స్లో నాజర్ గారిని చంపినప్పుడు అడుగుతారు కదా, ఇంతకీ చెప్పు మా అమ్మ నాన్న ఎట్లుంటారని చెప్పి, నాకు గోల్డ్ రైస్ ఇవ్వని చెప్పి సింపుల్గా ఇట్లా కాల్స్తాడనమాట. కాల్చిన తర్వాత తలకాయ ఇట్లా కొంచెం ఊపుతాడు. అంటే అంత బాధలో ఉండే కొద్దీ ఆ లోపట ఉండే ఒక బాధ, ఆయన ఫీలింగ్ ఏంటో ఆ చిన్న ఎక్స్ప్రెషన్లోనే కన్వే చేసినమాట. ఇంకోటి మీరు సినిమాలో మొత్తం గమనిస్తే ఆయన చేతులు, ఆయన యూనో ఆయన ఆయన ఏంటది ఫోర్ హెడ్ మీద పెడతారు అన్నమాట, ఇట్లా ఈ రెండు చేతులు ఇట్లా పెడతారు. బేసిక్గా ఆయన ఎక్కువ టెన్షన్ వచ్చినప్పుడు లేకపోతే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు, కానీ అది ప్రతిసారి చేసినప్పుడు ఏదో ఒకటి ఆయన మైండ్లో రీకన్స్ట్రక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఆయన ఏదో ఒకటి కనబెడతారు. సో ఇది సినిమాలో మీరు చూస్తే చాలాసార్లు జరుగుతుంది త్రూ అవుట్ ద మూవీ. సో మహేష్ గారు పర్ఫార్మెన్స్ గురించి హీ డిడ్ ఎక్సలెంట్. ఇంకోటి ఏంటంటే యాక్షన్ సీన్స్లో అంటే ఇది లైక్ ఫస్ట్ టైం ఆయన ఒక ట్రైనింగ్ రెజీమ్ పెట్టుకుని ఆయన బాడీ
బాడీ మొత్తం మంచిగా పెంచి చాలా ఫిట్గా ఉండే కొద్దీ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ లేకపోతే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయన స్క్రీన్ మీద కనిపించే విధానం అది చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఆబ్వియస్గా ఈ మూవీకి అన్డౌటెడ్ హైలైట్ ఏంటంటే మహేష్ గారు పెట్టిన ఎఫర్ట్, మహేష్ గారు నటించే విధానం అది అన్డౌటెడ్గా ఈ మూవీకి హైలైట్. సో యా, నెక్స్ట్ కృతి శానన్ గారు. ఇది ఆమె మొదటి సినిమా కాబట్టి ఆమె మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, కానీ ఆమె క్యారెక్టర్ ఎంత చండాలంగా రాశారంటే నీకు సినిమా మొత్తం చిరాకు దొబ్బుతుంది, ఎస్పెషల్లీ ఆ గోవాలో ఆ మొత్తం రొమాంటిక్ ట్రాక్లో. నెక్స్ట్ నాజర్ గారి పాత్రకి నీకు ఓకే, ఆ పాత్రకి ట్విస్టులు ఉన్నాయి, కానీ ఆ సెకండ్ హాఫ్లో లైక్ అది మొత్తం అంటే నీకు మొత్తం నిజం తెలిసిపోయిన తర్వాత నాజర్ విగ్ ఉంటుందిరా, అసలు ఎంత కామెడీగా ఉంటుంది అంటే అంత కామెడీగా ఉంటుంది. వా ఆయన కళ్ళద్దాలు వేసుకుని ఆ కారులోకి దిగి అది మొత్తం ఆ విగ్ పెట్టుకుని అమ్మా ఎంత నవ్వుకున్నానంటే. బట్ సింపుల్ చెప్పాలంటే నాజర్ క్యారెక్టర్కి ట్విస్ట్లు ఉంటాయి, కానీ రియాలిటీకి చెప్పాలంటే ఆయన క్యారెక్టర్కి అసలు దమ్మే లేదు, చాలా వీక్ విలన్. దాని తర్వాత ఈ మూడు విలన్స్లో ఎవరికైనా ఎక్కువ స్క్రీన్ టైం ఉందంటే కెలి డోర్జీ గారికి ఉంది. ఆయన యూనో అంటే ఆయన బాగానే చేసి అనిపించింది. నెక్స్ట్ ప్రదీప్ రావత్ గారు సినిమాలో ఎందుకున్నారంటే జస్ట్ ట్విస్ట్ పర్పసెస్ కోసం, బట్ నాకు చాలా ఇష్టం ఉన్న విలన్ ప్రదీప్ రావత్ గారు, సో ఆయన కూడా చాలా ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ నవీన్ పోలిశెట్టి గారు, ఆయన ఎక్సలెంట్గా చేశారు ఈ సినిమాలో. అంటే అంటే ఒక పక్క అభిమానం, గౌతమ్ మీద అభిమానం చూపించడం, ఇంకో పక్క ఒక బాధని, ఆ రెండు అంటే ఆ రెండు ఎమోషన్స్ ఒకేసారి చూపించడం అనేది, ఎస్పెషల్లీ రోడ్డు పక్కన అంటే ఆ సముద్రం పక్కన సీన్ ఉంటుంది కదా, ఆ సీన్లో ఎంత బ్రిలియంట్గా చేశా అంత బ్రిలియంట్గా చేశా. యాక్చువల్లీ ఆ ఒక్క సీన్ చూస్తే నీకు ఈజీగానే తెలిసిపోతుంది, యా ఈ అబ్బాయిలో చాలా టాలెంట్ ఉంది, ఖచ్చితంగా చాలా పెద్ద స్థాయికి వెళ్తారని చెప్పి. అందుకే ఈ రోజుల్లో ఆయన ఉండే స్థాయిలో ఆయన ఉన్నారు. సో యా, నవీన్ పోలిశెట్టి గారు ఇస్ వెరీ గుడ్. పోసాని గారు యాజ్ గులాబ్ సింగ్ నాకు చాలా నాకు నాకు నిజంగా చెప్పాలంటే నాకు చిరాకు దొబ్బిందిరా అసలు. నాకు చాలా ఇరిటేషన్ తెప్పించింది. ఆయన ఏంటంటే దా మన దలర్ మెహందీ గారి తునక్ తునక్తూ వాడుతారు, తునక్ తునక్తూ తునక్ తునక్తూ తునక్ తునక్తూ దారారా డూడు 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 వాడు. ఒరే ఎందుకురా మాకు, నాకు అర్థం కాదు. దాని తర్వాత వీళ్ళు తప్పితే అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ మూవీలో మహేష్ బాబు తప్పితే ఈ మూవీకి ఎవ్వడికి దిక్కులేదు. ఎవరైనా ఇంపాక్ట్ చేశా అంటే నన్ను అడిగితే ఇట్ ఈస్ నవీన్ పోలిశెట్టి. ఓకే, మిగతా వాళ్ళకి అందరికీ ఒక క్యామియో ఉంటుంది అనమాట. షైజీ షిందే గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, వాళ్ళిద్దరు ఆ పోలీస్ ట్రాక్ అది కూడా చిరాకు దొబ్బింది. రవి వర్మ గారు as మైకేల్, గౌతమ్ వాళ్ళ మేనేజర్, రెండు సీన్లు ఉంటారు. దాని తర్వాత నెక్స్ట్ సీన్లో ఆయన చచ్చిపోతారు. అమిత్ తివారి గారికి రెండు సీన్లు ఉంటాయి, వాడు కారెక్తాడు, సారీ ఆయన కారెక్తారు. దాని తర్వాత నెక్స్ట్ సీన్లో ఆయన కూడా చచ్చిపోతారు. దాని తర్వాత మన యాక్టర్ సూర్య గారికి డాక్టర్గా ఒక క్యామియో రోల్ ఉంటుంది. బెనర్జీ గారికి ఓ రెండు సీన్లు. దాని తర్వాత మన కడంబరి కిరణ్ గారు, నర్సింగ్ యాదవ్ గారు బస్ డ్రైవర్స్గా మేబీ ఒక వన్ సీన్ ఉందేమో అంతే, అంతకు మించి ఇంకేం లేదు వాళ్ళకి. దాని తర్వాత అనుహాసన్ గారు, ఆనంద్ గారు, దే ప్లే మహేష్ బాబుస్ పేరెంట్స్. దాని తర్వాత సోఫీ చౌదరి గారు, యా మేబీ చూడడానికి బాగుంటుంది ఏమో నాకు తెలియదు, కానీ ఆ ఐటమ్ సాంగ్లో అయితే అస్సలు అస్సలు వర్స్ట్గా ఉంది, కంప్లీట్ నాన్ సింక్లో వస్తుంది అనమాట. సో యా, అంతకు మించి అంతకు మించి ఇంకేం చెప్పలేను. సో కమింగ్ టు రైటింగ్ అండ్ డైరెక్షన్. ఓకే, సో చాలా చెప్పాలని ఉంటుంది. ఓకే, ఈ మూవీలో నాకేం నచ్చుతుంది అంటే, ఓర్ ఈ మూవీలో ఏం బాగుందంటే సింపుల్గా చెప్పాలంటే నీకు కొన్ అంటే డీటెయిలింగ్ అనేది నేను ఖచ్చితంగా మెచ్చుకుంటా. మూవీలో చాలా డీటెయిలింగ్ ఉంది, అండ్ అవన్నీ లైక్ సుకుమార్ గారు అద్భుతంగా చేశారు. అంటే కొన్ని బ్రిలియంట్ పాయింట్లు ఉంటాయి, బట్ మొత్తం చూస్తే అంత పెద్దగా నాకేం అనిపించలేదు అనమాట. సో నాకు ఈ సినిమా కథ మీరు చూస్తే ఓకే, ఇంకోటి లైక్ ఈ మూవీ పోవడానికి కారణం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ ఏంటంటే వాళ్ళు సరిగ్గా ప్రమోట్ చేయలేదు. ఇందాక ట్రైలర్లో చెప్పినట్టు నీకేదో ర్యాండమ్గా జరుగుతూ ఉంటుంది. వీడికి ఒక రాక్ స్టారు, వీడికి ఏదో జబ్బు ఉంది అని ముందే చెప్పుంటే అప్పుడు ఆడియన్స్ మేబీ వాళ్ళు పట్టుకునేవారేమో. కానీ ఈ మూవీలో నాకేం బాగా గుర్తు ఏంటంటే ఈ మూవీలో రెండు పాయింట్లు ఉన్నాయన్నమాట. ఒక పాయింట్ ఏంటంటే గౌతమ్కి గతం ఉందా, గౌతమ్కి అమ్మా నాన్న ఎవరు. కానీ ఈ సినిమాకి యాక్చువల్ స్టోరీ ఏంటంటే ఒక అది లైక్ మెయిన్ పాయింట్ అనుకోవచ్చు. కానీ
ఇదంతా ఇంటర్లింక్ చేసుకోవడానికి వాళ్ళు ఏదో గోల్డ్ రైస్ పట్టుకొచ్చారు, బంగారు అన్నం వాళ్ళు తీసుకొచ్చారన్నమాట. వాళ్ళు ఏదో వరల్డ్ హంగర్ని దానికి ఏదో సొల్యూషన్ చెప్పడానికి, దాని తర్వాత దాంతో పాటు ఒక రెవెన్యూ స్టోరీ రెండు మిక్సీలు కొట్టి కలపడానికి వాళ్ళు ఏదో ట్రై చేశారు. సో సింపుల్ చెప్పాలంటే ఈ సినిమా జాన్రా చాలా కష్టం ఉంటుంది, కానీ సింపుల్ చెప్పాలంటే ఇది ఒక సైకలాజికల్ రివెంజ్ థ్రిల్లర్ డ్రామా. సో నీకు ఈ మూవీలో నాలుగు జానర్లే నీకు అన్నీ ఉంటాయి అనమాట. సో బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే సుకుమార్ గారి సినిమాల్లో ఆయన హీరోస్కి ఏదో ఒకటి డిసబిలిటీ ఉంటుంది, లేకపోతే ఒక డిఫెక్ట్ ఉంటుంది. అండ్ ఎగ్జాక్ట్లీ ది సేమ్ విత్ యూనో వన్ నేను ఒకటేనే. కానీ ఆయన ఇందాక చెప్పినట్టు ఆయన సినిమాని మార్కెట్ చేసే విధానం ఏం తెలీదు. సో ఆడియన్స్ థియేటర్లో అడుగుపెట్టినప్పుడు వాళ్ళు షాక్ అయ్యారన్నమాట. ఇదేంటి వీడికి ఏదో జబ్బు ఉంది ఆడియన్స్ చెప్పలేదే అని చెప్పి. సింపుల్ చెప్పాలంటే మనం ప్రెసెంట్గా ఉండే తెలుగు మూవీస్ మేము దేని గురించి చెప్తాం ఏంటంటే కాన్సెప్ట్ బాగుంటుంది కానీ ఎగ్జిక్యూషన్ వరుసగా ఉంటుంది. అండ్ ఈ ఒక్క రీజన్ వలన ఈ సినిమా మళ్ళీ చూసిన కొద్దీ నాకు యాక్చువల్లీ లైక్ డౌట్ వస్తుంది అనమాట, నిజంగానే ఈ సినిమా కథ బాగుందా బాగాలేదా అని చెప్పుకోవడానికి. బికాజ్ డెఫినెట్గా పొటెన్షియల్ ఉంది. అడే సింపుల్ చెప్పాలంటే నేను ఎందుకంటే నేను కూడా ఒక రచయితని. నువ్వు ఒక లైన్ అనుకుంటావు, ఆ లైన్ గురించి నువ్వు రాస్తూ ఉంటావు, కానీ కొంతసేపటికి నీకే అర్థమవుతుంది అనమాట ఈ లైన్ బాగుందా బాగాలేదా అని చెప్పి. బట్ ఐ గెస్ కొన్నిసార్లు యూనో మేమే జడ్జ్ చేయలేము అనమాట. సో మూవీ సింపుల్ చెప్పాలంటే ఓపెన్ ఫ్లాష్ బ్యాక్తో అవుతుంది అనమాట, యంగ్ గౌతమ్తో. దాని తర్వాత వాడు లేస్తాడు, వాడు చేయి కడుక్కుంటాడు, వాడి చేయి మీద రక్తం ఉంటుంది, వాడి చేయికి వాడేదో బ్యాండేజ్ కట్టుకుంటాడు అనమాట. దాని తర్వాత వాడికి ఏదో కాన్సర్ట్ ఉంది, హూ ఆర్ యూ పాడడానికి వాడు వెళ్తాడు. అప్పుడు అండ్ నీకు యాక్చువల్లీ అప్పుడు స్టార్టింగ్లో నీకు నవీన్ పోలిశెట్టి ఉంటాడు, అందుకే వాడు లాస్ట్లో చెప్తాడు కదా, నేను బ్రిడ్జ్ మీద కార్ అటాక్ నేనే ప్లాన్ చేశాను, హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను చంపుదాం అనుకున్నాను అని చెప్పి. సో ఆ చిన్న అంటే నవీన్ పోలిశెట్టి ఎందుకు చూపించారంటే ఇట్ వాజ్ వెరీ క్రూషియల్ అన్నమాట. సో అప్పుడు పాట అయిన తర్వాత క్రౌడ్లో కెలి డార్జీ, కెలి అంటే వాడు అమ్మ నాన్న చంపే ఆ ముగ్గురులో వాడికి ఒక్కడు కనిపించి వాడు బయటకు వెళ్తానమాట. సో ఇది కెలి డార్జీ. వాడు వెళ్తాడు బయటికి, కానీ అక్కడే ఉండదు. సో ఇది ప్రతి ఇంటెలెక్చువల్కి ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే వాళ్ళు బొచ్చడు వీడియోలు చేశారు, బొచ్చడు సార్లు చెప్పారు. కానీ నేను మరొకసారి చెప్తాను మీ అందరికీ, ఓకే. వాడు బయటికి వెళ్తాడు, అక్కడ ఎవడు ఉండడు, వాడొక పెద్ద పోస్టర్ చూస్తాడు బిఎండబ్ల్యూ అని చెప్పి. ఓకే, సారీ, సింపుల్ చెప్పాలంటే నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్లు కనిపించాయి. ఇది అందరికి అంటే అందరికీ అనిపించిందో నాకు ఒక్కడికే అనిపించిందో నాకు తెలియదు, కానీ వాడికి బేసిక్గా నైట్ మేర్ వచ్చిందనమాట. సో వాడంతా ఊహించుకుంటున్నాడు, వాడికి ఎక్కువ హెలూసినేషన్స్ వస్తాయి కదా, ఇది నిజమా లేకపోతే ఊహించుకుంటున్నావా అని అందరూ చెప్తూ ఉంటారు కదా సినిమా మొత్తం. సో నన్ను అడిగితే యాక్చువల్లీ ఆయన చేయి మీద రక్తం అనేది ఏం లేదు, ఆయన ఊహించుకుంటున్నారు. ఇందాక చెప్పినట్టు నవీన్ పోలిశెట్టిని వాళ్ళు చూపిస్తారు హూ ఆర్ యూ పాటలో. అండ్ దెన్ కిలి డార్జ్ని చూసిన తర్వాత నీకు బయట వెళ్తే ఆయనకు ఒక బిల్ బోర్డ్ కనిపిస్తుంది అనమాట, ఒక బిఎండబ్ల్యూ కార్కి. అదే బిఎండబ్ల్యూ కారు బయటకు వచ్చి గౌతమ్ని గుద్దేటట్టు వాడు ఊహించుకుంటాడు, వాడు బండి తీసుకొని దాన్ని ఫాలో అవుతాడు. ఇంకోటి ఏంటంటే ఆ కార్కి వాడు ఆ బిల్ బోర్డ్ నుండి వచ్చింది కాబట్టి మీరు ఇంకోటి గమనిస్తే ఆ కార్కి లైసెన్స్ ప్లేట్ లేదు, లేకపోతే వాళ్ళు బ్లర్ చేశారన్నమాట. సో ఇది అబద్ధం ఎట్లా తెలుసుకోవడానికి ఏంటంటే కారు డ్రైవ్ చేసినప్పుడు నీకు రోడ్లో ఒక గోతు ఉంటుంది అనమాట, కానీ కార్ డ్రైవ్ చేసినప్పుడు దాంట్లో నీళ్ళు రావు. కానీ గౌతమ్ గోతులోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు నీళ్లు ఇట్లా స్ప్లాష్ అవుతాయి అనమాట. దాని తర్వాత ఒక టనల్లోకి వెళ్తారు. ఆ కార్ డ్రైవ్ చేసినప్పుడు ఆ లైటు టనల్ మొత్తం రేడియేట్ అవ్వాలి కదా, అది చేయదు. కానీ గౌతమ్ చేసినప్పుడు అది టనల్ మొత్తం ఆ లైట్ అట్లా ఆ వెలుగు మొత్తం ప్రతిబింబం చేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు ఒక బీర్ బాటిల్ అప్పుడు వెళ్ళి కారు ఇట్లా గుద్దుతాడు, అదంతా చేసి ఉంటాడు అనమాట. దాని తర్వాత ఒక బీర్ బాటిల్ తెచ్చుకొని వాడు కెలి డార్జీని ఇట్లా పొడుస్తాడు అనమాట. అది మేము అనుకుంటాం, అంటే అది వాడనుకుంటాడు అది నిజమని. కానీ దాని తర్వాత స్టేషన్కి వచ్చి చంపేశాను, మా అమ్మ నాన్న ముగ్గురులో ఒకటి చంపేశాను అని చెప్పి. మీరు యాక్చువల్లీ గమనిస్తే ఆ బీర్ బాటిల్ మీద నీకు ఒక బ్లడ్ స్టెయిన్ ఉండాలి కదా, దాని మీద బ్లడ్ స్టెయిన్ ఉండదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి అప్పుడు వాడు ఏం చెప్తాడంటే నీ బ్రెయిన్లో 25% గ్రే మ్యాటర్ మిస్ అవుతుంది, నీకు స్కిజోఫ్రెనియా ఉంది, నువ్వు అన్నీ ఊహించుకుంటున్నావు.
సో ఇవన్నీ నిజమా, వీడికి గతమా, వీడి గతం ఉందా, లేకపోతే వీడు ఊహించుకున్నవి నిజమా, లేకపోతే ఊహలా అని చెప్పుకోవడానికి అది అసాధ్యమైన పని, ఎవ్వడు చేయలేడు అనేది. సో బేసిక్గా గౌతమ్ అనేటోడు వాడికి యూనో వాడు ఊహించుకుంటూ ఉంటాడు. అంటే అక్కడ లేనివి వాడికి కనిపించేటట్టు వాడు చేస్తూ ఉంటాడు అన్నమాట. అప్పుడేమవుతుంది, వాడింటికి ఎవరో దాన్ని వాడింటికి అటాక్ చేసుకోవడానికి ఎవరో వస్తారన్నమాట. వాడొక కెమెరా తీసుకుంటాడు. కెమెరాని వాడు ఎక్కడో పెడితే అక్కడ ఫోటోలు తీసుకుని ఉంటే వాళ్ళందరూ పిచ్చి కొట్టుడు కొట్టి అప్పుడు ఏమవుతుందంటే అదే కెమెరా అది విండో నుంచి పగలగొట్టి అది ఎక్కడో వాడి ఇంటి సైడ్కి పడిపోతుందన్నమాట. అది మళ్ళీ వస్తుంది మళ్ళీ కథలోకి. అప్పుడు వాడు వెళ్ళిపోతుంటే వాడొక ఓల్డ్ మ్యాన్ చెప్తాడు. అంటే ఇంకోటి సారీ, మిగతా పాయింట్కి ఏంటంటే వాడు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వాడు చంపేస్తాడని చెప్తాడు. దాని మీద బీర్ బాటిల్ ఉండదు. దాని తర్వాత అమ్మాయి వచ్చి అంటే సమీర, సో కృతి సానన్ వచ్చి మొత్తం రికార్డ్ చేసినమాట. రికార్డ్ చేసే కొద్దీ అక్కడ ఎవడో లేడు దాని మీద. సో అప్పటికే నీకు తెలిసిపోతుంది, ఓకే వీడన్నీ ఊహించుకుంటున్నాడు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, ఇదంతా సినిమాలో ఫస్ట్ 20 నిమిషాలు జరుగుతుంది. సో ఫస్ట్ 20 నిమిషాలే ఇంత కాంప్లెక్స్గా ఉండే కొద్దీ ఇది అసలు ఏం జరుగుతుంది, ఇది నిజమా అబద్ధమా అని చెప్పుకోవడానికి నువ్వే కన్ఫ్యూజన్లో పడిపోతావు అనమాట. ఓకే, సో నేనేం చెప్తాను అంటే ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేయడం అనేది అది ప్రాబ్లం కాదు. అక్కడ ప్రాబ్లం ఏం వస్తుందంటే నువ్వు ఎడదిప్పి అడదిప్పి ఇడిదిప్పి అడిదిప్పి ఈవెన్ ఎవడైనా కాన్సన్ట్రేట్ చేసినోడు ఎవడైనా ఉన్నాడు అనుకో, వాడు కూడా కన్ఫ్యూజ్ అయితే ఇంకా అది అది ఇంకేం చెప్పలేము. అంటే ఈసారి చూసినప్పుడు నాకు అర్థమైందిలే ఏం జరుగుతుందని చెప్పి, బట్ నేను జస్ట్ చెప్తున్నా సినిమా చూసే ఎక్స్పీరియన్స్. సో రైటింగ్ ఇది ఫస్ట్ 20 నిమిషాలు ఇట్లా ఉంటాయి అన్నమాట. సో అప్పుడు ఆ కెమెరా కింద పడిపోయి వాడు వెళ్ళిపోతుంటే వాడొక ముసలోడు కనిపిస్తాడు. వాడు కారు విండో నుండి వాడు గౌతమ్ ఆగు అని చెప్పి వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. దాని తర్వాత వీడు ఎయిర్పోర్ట్కి వస్తాడు. ఇదంతా ఇల్లాజికల్ ఏంటంటే వాడు బూత్కి వెళ్తాడు అన్నమాట ఎయిర్పోర్ట్లో. సరే ఎక్కడికి వెళ్ళాలని చెప్పి ఒక చిన్న పిల్లోడు నడుస్తూ ఉంటే వెనకాల వాడు అమ్మ ఓదార్స్తూ ఉంటే వాడు అమ్మగారు గుర్తొచ్చి అప్పుడు ఫ్లైట్ అటెండెంట్ 3 డెస్టినేషన్లు చెప్తుంది. ఆ ఫ్లైట్ అటెండెంట్ మన హరితేజ్ గారు ఫ్రమ్ ఆ మూవీ. అప్పుడు ఆమె ఫేమస్ అయింది కదా, బట్ యా ఆమె ఉంది సినిమాలో యాజ్ ఫ్లైట్ అటెండెంట్. సో అప్పుడు గోవా సెలెక్ట్ చేస్తాడు. దాని తర్వాత వాడికి యాట్ మీద ఉంటాడు. ఓ, అసలు అది ఎవడి ఆటు, వాడు గోవాకి ఎందుకు వచ్చాడు, దాని తర్వాత అసలు వాడు ఎందుకు వచ్చాడు ఎవడికి తెలియదు. ఓకే, దాని తర్వాత ఈ విషయం వాళ్ళ హీరోయిన్కి చెప్పి ఆ అమ్మాయి అక్కడికి వస్తుంది. ఇప్పుడు ఓకే వీడికి జబ్బు ఉంది కదా, వాడు అక్కడ నిజంగానే ఎవరైనా ఉన్నారా లేకపోతే వాడు ఊహించుకుంటున్నాడని చెప్పి ఒరే వాడు మెడికల్ కండిషన్ ఆ అమ్మాయి ఆపర్చునిటీగా అవకాశం వాడుకుని వాడిని అడ్వాంటేజ్ చేసి వాడిని అడ్వాంటేజ్కి తీసుకొని వాడితో ఆడుకునే ఆడుకుంటూ ఉంటుందిరా. నాకు అర్థం కాదు, ఒరే ఇదే ఇదే మెస్టప్ లాజిక్ రా నాయన. దాని తర్వాత ఆ క్యారెక్టర్ ఎంత ఇరిటేషన్ తెప్పించిందంటే వన్ డే గర్ల్ ఫ్రెండ్, వన్ డే గర్ల్ ఫ్రెండ్, వన్ డే గర్ల్ ఫ్రెండ్. ఒరే అసలు లవ్ ట్రాక్ ఎందుకు జరుగుతుంది అనేది అసలు నాకు ఇప్పటి వరకు అర్థం కాదు. ఓకే, దాని తర్వాత ఆ సోదంత అయిన తర్వాత నీకు ఆకజం మోర్ కోర్తా ఆ తుజం మోర్ కోర్తా అని పాట వస్తుంది కదా, అదయిన తర్వాత నీకు మళ్ళీ కెల్లి డార్జీ కనిపిస్తుంది. కిలిడాజీ కనిపిస్తే ఓకే, మళ్ళీ దాని తర్వాత వాడు వీడు నిజమా కాదా అని చెప్పి అప్పుడు వాడిని అటాక్ చేసుకోవడానికి వెళ్తే వాడు ఆల్మోస్ట్ అమ్మాయిని అటాక్ చేస్తాడు. సో వాడు మళ్ళీ వాడు మళ్ళీ ఊహించుకుంటున్నాడు అనమాట. సో వాళ్ళ రొమాన్స్ కూడా ఎంత ఆర్టిఫిషియల్గా ఉంటుంది అంటే అసలు నమ్మడానికి ఏం లేదు దాంట్లో. ఓకే, కానీ కెల్లీ డార్జీ విషయానికి వస్తే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. ఏంటంటే ఇది 3 సార్లు జరుగుతుంది. వాడు స్టార్టింగ్లో వాడిని ఊహించుకుంటాడు. దాని తర్వాత బీచ్లో ఊహించుకుంటాడు. కానీ 2 సార్లు ఆల్రెడీ ఊహించుకున్నాడు కాబట్టి మూడోసారికి వచ్చేటప్పటికి గౌతమ్ నమ్మడు వీడు నిజంగానే ఇక్కడ ఉన్నాడని. నేను ఊహించుకుంటున్నానని చెప్పి. కానీ అప్పుడు ఏమవుతుందంటే వాడు నిజంగానే వాడిని కాచిపారు దొబ్బుతాడు. అప్పుడు సమీర వస్తుంది. సమీర వచ్చిన తర్వాత చచ్చిపోయాడు సమీర వీడు అంటే సమీరకి వాడు కూడా కనిపిస్తుంది కాబట్టి అప్పుడు వాడికి అర్థమవుతుంది అనమాట, ఓహో వీడు ఊహ కాదు, వీడు నిజంగానే
లైక్ వీడు నిజంగానే బ్రతుకున్నాడు, మన ఇద్దరికి కనిపిస్తున్నాడు అని చెప్పి, అందుకే వాడని బెల్ట్లు కాల్చి అని చెప్తాడు కదా, రేయ్ లెగరా, రేయ్ రేయ్ లెగరా, లెగరా అని వాడు తుపాకీ తీసుకుని ఏంటంటే చచ్చిపోడు సమీర వీడు, చెప్పట్లేదు సమీర వీడు అని చెప్తూ అంటే కాల్స్తూ ఉంటాడు కదా. సో అట్లా అట్లా వెళ్తూ ఉంటది అనమాట. బట్ అది చాలా యూనో అంటే ఆ మూడోసారికి వాడు నిజంగానే బాత్రూంలో ఉన్నాడు కాబట్టి ఆ ఆసారి అంటే వాడు ఫస్ట్ టూ టైమ్స్ వాడు ఊహించుకోవట్లేదు, అంటే వాడు ఊహించుకునే కొద్దీ వాడు అక్కడ లేడు. థర్డ్ టైము వాడు గురించి వాడు ఊహించుకోవట్లే, వాడు వాడు నిజంగానే వాడు ఊహించుకుంటున్నాడంటే వాడు యాక్చువల్లీ నిజంగానే ఉన్నాడు బేసిక్గా. సో అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ నీకు మొత్తం ఫస్ట్ హాఫ్లో చూస్తే నీకు స్టోరీ అనేది అది ఎక్కడికి కదలదు అనమాట. సినిమా నీకు ఫస్ట్ హాఫ్ మొత్తం ఏం అడుగుతుంది, గౌతమ్కి గతం ఉందా, లేకపోతే వాడు ఊహించుకుంటున్నాడు. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ పాయింట్ మీద నడుస్తూ ఉంటుంది. అండ్ ఇది 95 నిమిషాలు వాళ్ళు డ్రాగ్ చేసినమాట. దాని తర్వాత ఇంటర్వల్ వస్తుంది. నీకు కథ ఎప్పుడు మొదలవుతుంది అంటే అది ఓన్లీ సెకండ్ హాఫ్లో స్టార్ట్ అవుతుంది. అప్పుడు కెమెరా అప్పుడు ఏమవుతుందంటే కెమెరా మళ్ళీ వాడి దగ్గరకు వస్తుంది. అంటే వాడు ఇంట్లో ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి చేసుకోవడానికి అదంతా వెళ్ళే కొద్దీ వాళ్ళు వాడు వెళ్తూ ఉంటాడు కదా. సో వాడు మళ్ళీ ఇంటికెళ్ళి కెమెరా వాడికి దొరుకుతుంది. ఆ కెమెరా ఎన్నేసి ఫోటోలు క్లిక్ చేసింది కాబట్టి ఇది యాక్చువల్లీ అంటే నాకు కొంచెం అతి అనిపించింది కానీ చాలా క్లెవర్ నాకు అనిపించింది. ఒకడు ఫోన్ చేస్తుంటే వాడు ఫోన్ చేసే నంబర్కి అన్ని ఫోటోలు తీసుకుని ఆ నంబరు వాడు ఫోటోలను పెట్టుకొచ్చి ఆర్డర్లో పెడితే వాడు నంబర్ రీకన్స్ట్రక్ట్ చేసాడనమాట ఫోన్కి. వాడు ఎవ్వడికి ఫోన్ చేశాడని చెప్పి అప్పుడు ఒక ముసలాయన ఉంటారు, ఇది మన నాజరు, వాడికి ఫోన్ చేసి వాడి ఇంటికి వస్తాడనమాట. మా అమ్మ నాన్నకి ఏమైందని చెప్పి దాని తర్వాత నాజరు చెప్తాడనమాట, మీ అమ్మ నాన్నకి ఏమైందంటే లండన్ నుంచి ఒకడు వచ్చాడు, దాని తర్వాత ఇంకో కెల్లి డార్జీ కూడా వచ్చాడు, దాని తర్వాత అప్పుడు ఏమైందంటే నేను దాంట్లో డ్రైవరు, ఆ ఇద్దరు వ్యక్తులు మీ అమ్మ నాన్నని చంపేశారు, వాళ్ళని వెతకడానికి నువ్వు వెళ్ళు బాబు అని చెప్పి వాడికి ఒక చిన్న సంచి ఇస్తాడు. ఆ సంచిలో అంటే వాడు డాడీ చనిపోయినప్పుడు వాడు డాడీ ఒక సంచి చేశాడు అనమాట. సో వాడు ఏం చెప్పాడంటే ఈ బ్యాగు ఈ సంచి గౌతమ్కి ఇవ్వు అని చెప్పి. సంచి లోపల ఏముంటుంది, ఒక రూబిక్స్ క్యూబ్ ఉంటుంది, ఒక బ్రిటిష్ కాయిన్ ఉంటుంది, అండ్ ఒక కీ ఉంటుంది అనమాట. ఓకే, ఆ తాళం ఒక తాళం ఉంటుంది. అప్పుడు గౌతమ్ ఏం చేసాడు, ఒక రూబిక్స్ క్యూబ్ మీద పెద్దగా ఉండదు, దానికంత ఇంపార్టెన్స్ లేదు, నెక్స్ట్ క్లూ మనకి బ్రిటిష్ కాయిన్ అంత ఇచ్చాడంటే ఖచ్చితంగా లండన్లోనే ఏదో ఉంటుంది ఉంటుందని చెప్పి మైకేల్ గారికి ఫోన్ చేసి నేను వస్తున్నాను అని వాడు చెప్తాడు. దాని తర్వాత పోసాని వస్తాడు, ఏదో అప్పుడే సినిమా అంతా సీరియస్గా ఉంది కాబట్టి ఏదో కామెడీ చెప్ కామెడీ పెట్టా అని చెప్పి హే బల్లే బల్లే, హే బల్లే బల్లే, హే డూడు ఆ దళైరు మంది మొత్తం ఇమిటేట్ చేసి కొద్దీ చిరాకు దొబ్బింది. దాని తర్వాత నవీన్ పోలిశెట్టి ఎయిర్పోర్ట్లో వస్తాడు. ఆబ్వియస్గా ఫస్ట్లో ఇంటర్వ్యూ చేసి కొద్దీ ఇక్కడికి ఖచ్చితంగా మళ్ళీ వస్తాడు అనేది మన అందరికీ తెలుసు. అప్పుడు మైకిల్ గాడు మాయమైపోతాడు. అప్పుడు ఒక పాయింట్లెస్ చేసి జరుగుతుంది. అండ్ దెన్ ఆడెవడో క్లౌన్ మాస్క్ లో ఎవడో ఒకడు గుద్దితే వాడెళ్ళి ఒక గ్లాస్ దాంట్లో పోయి ఇరుకుపోయి అప్పుడు బ్యాంక్ కి ఉందని చెప్పి ఆ రూబిక్స్ క్యూబ్ మీద బ్యాంక్ లోగో నీకు కనిపిస్తుంది. అదే చాలా మంచి డీటెయిలింగ్ అనిపించింది. ఓకే, కానీ నీకు సినిమాల్లో ఎన్ని ఇల్లాజికల్ సీన్స్ ఉన్నాయంటే జెట్ జెట్ స్కీ సీను, ఫస్ట్ వాళ్ళు ఎస్కేప్ అయ్యే సీను, ఐలాండ్కి వెళ్ళినప్పుడు ఆ సీన్ ఎందుకు జరుగుతుంది. దాని తర్వాత అమ్మాయి వెళ్ళిపోయే కొద్దీ వాడు మళ్ళీ జెట్ స్కీ ఎక్కి వాడు ఇంకెక్కడికో అమ్మాయి అమ్మాయి అయితే హోటల్కి వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఐ థింక్ సాయనార పాట వస్తుంది అనుకుంటా. ఓకే, దాని తర్వాత కారు బ్రిడ్జ్ సీను లండన్లో, వాడు అన్నిసార్లు వాడు గుద్దితే వాడు ఎట్లా బ్రతుకుతాడు రా, నాకు అర్థం కాదు. ట్రక్ వచ్చి వాడు గుద్దెళ్ళిపోతుంది, కారు ఒక 2-3 సార్లు ఫ్లిప్ అవుతుంది, మళ్ళీ ట్రక్ మళ్ళీ గుద్దుతుంది, దాని తర్వాత ఇంకో కారు గుద్దుతుంది, దాని తర్వాత మళ్ళీ ట్రక్కు కారు వెనకాల గుద్ది వాళ్ళు వాళ్ళ నదిలోకి పడిపోయి తీరా చూస్తే నెక్స్ట్ సీన్లో ఎవ్వడికి ఏ దెబ్బలు అసలు ఏం లేవు. ఆడ తలకాయ మీద ఒక చిన్న రక్తం వస్తుంది తప్పితే అసలు ఏం లేదు. నెక్స్ట్ క్లైమాక్స్ ఫైట్ నాకు, ఓకే, వాడు ఎంత దగ్గరలో ఉంటాడు, నాసుడు పక్కనే ఉంటాడు, నో నో వాడిని కాల్చకు అని చెప్పి ఒరే లిటరలీ
ఒక 1 ఫీట్ డిస్టెన్స్లో ఉన్నారా? 1 ఫీట్ కూడా కాదు, ఒక అడుగు డిస్టెన్స్లో ఉన్నారు. అంతమందికి తుపాకీలు ఉన్నాయి. వీడికైతే ఒకటే అంటే అంత నీకు ఒక మేబీ ఒక 6 7 మెంబర్స్ లేకపోతే 10 మందికే అందరు తుపాకీలు ఉన్నాయి. వీడైతే ఒక్కడే ఉన్నాడు, వాడికి ఒక్కటే తుపాకీ ఉంది. వాడందరినీ కాల్చిపారు తప్పుతారు. ఒరేయ్ మీరేం కాదు రాయన. దాని తర్వాత అసలు వాడు గోవాకి ఎందుకు వెళ్తాడంది ఇప్పటి వరకు ఎవడు చెప్పడు. జస్ట్ వాడు కట్ట గోవాకి వెళ్తాడు. దాని తర్వాత క్లైమాక్స్లో అది పీటర్ తాతకి బై 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 పాడొస్తుంది కదా. నాకు యాక్చువల్లీ ఎవడు ఇచ్చిందంటే ఒకసారి ఆలోచించాను అనమాట. ఒరే ఇంత పరిగెత్తున్నాడు రా నాయన. ఒరే నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? నువ్వు స్కూల్కి వెళ్తున్నావా పారిపోతున్నావా? ఎంతసేపు పరిగెత్తావురా నాయన. వాడు బ్రిడ్జ్ దాటి, ఆ వాడు రోడ్డు దాటి, బ్రిడ్జ్ దాటి, టవర్ దాటి, వాడన్నీ దాటి ఇంటికి రావాలంటే అరే స్కూల్కి ఎంతసేపు వెళ్తావురా నాయన నాకు అట్లా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో, ఓకే, ఈ మూవీలో ప్రాబ్లం ఏంటంటే నీకు మూవీ ఎంత ఇన్కన్సిస్టెంట్గా ఉంటుందంటే, నీకు సినిమాలో మీరు గమనిస్తే ప్రతి 15 లేకపోతే 20 నిమిషాలకి సినిమా ఎక్కడైనా బాగుందనుకో, దాన్ని ఫాలో అప్ చేస్తే ఇంకా 30 నిమిషాలు దరిద్రంగా ఉంటాయి. అండ్ సినిమా మొత్తం ఇట్లానే వెళ్తూ ఉంటుంది. అందుకే లైక్ ఈ సినిమా అనేది చాలా వియర్డ్ ఫీలింగ్ ఇస్తున్నమాట. కానీ నీకు మూవీలో కొన్ని బ్రిలియంట్ సీన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆ ఓపెనింగ్ చేసి డీటెయిల్స్ ఇందాక చెప్పినట్టు కార్ వెళ్తే అక్కడ రోడ్లో గోతుంటే కార్ వెళ్ళదు, కానీ వాడు కార్ వెళ్తుంది, వాటర్ స్ప్లాష్ అవుతుంది. టనల్ వెళ్తే లైట్స్ ఇట్లా ఫ్లిక్కర్ అవ్వు, కానీ వాడు వెళ్ళినప్పుడు ఫ్లిక్కర్ అవుతాయి. నెక్స్ట్ ఫోన్ నంబర్ కనిపెట్టే సీన్. దాని తర్వాత రైటింగ్ అండ్ పే ఆఫ్ ఫర్ ఆల్ ద క్యారెక్టర్. సింపుల్ చెప్పాలంటే నాజర్ ఫస్ట్ హాఫ్లో ఇంట్రడ్యూస్ అవుతారు. దాని తర్వాత సినిమాలో అన్నిటికంటే అతిపెద్ద ట్విస్ట్ అది జరుగుతూ ఉంటుంది. అదే నీకు కృతి శానన్ ఆ రైస్ దాన్ని కవర్ చేసే కొద్దీ అప్పుడు నీకు తెలుసు అనమాట. గుండాలు ఎందుకు వచ్చారు? వాళ్ళు గౌతమ్ కోసం రాలేదు, సమీర్ని చంపడానికి వచ్చారు. ఎందుకంటే ఆ రైస్ని కవర్ చేసే కొద్దీ దాంట్లో ఏదో ఒక హైడ్రోజన్ మటీ హైడ్రో హైడ్రోజన్ ఉందన్నమాట ఆ రైస్లో. ఆ జనాలు తింటే వాళ్ళకి ప్రమాదం అని చెప్పి ఆ యాంటనీ రొజారియోస్ అంటే కెలిడార్జీ కంపెనీని ఎక్స్పోజ్ చేసుకోవడానికి, వాళ్ళు చంపడానికి వాళ్ళు ఒక మ్యాప్ వేస్తారన్నమాట. సో ఆమెకి ఛానల్ హెడ్ బెనర్జీ అనమాట. సో బెనర్జీతో చేతులు కలిపి ఈ అమ్మాయిని చంపడానికి వాళ్ళు ఆల్రెడీ అగ్రిమెంట్ ఫిక్స్ చేసారన్నమాట. యూనో అండ్ యా ఇందాక చెప్పినట్టు అండ్ దెన్ ఇంకో యా ఇందాక చెప్పినట్టు అన్నిటికంటే నాకు నచ్చింది ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ రూబిక్స్ క్యూబ్ అనేది ఆ బ్యాంక్కి కనెక్షన్ వాళ్ళు ఎట్లా చేసా అంటే అది నాకు చాలా బ్రిలియంట్ కనిపించింది. నా యాక్చువల్లీ సినిమా ఫస్ట్ టైం చూసినప్పుడే దానికి నేను షాక్ అయ్యాను. ఇప్పుడు కూడా చూసినప్పుడు నేను దానికి నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ఆ, వాడొక కార్ గరాజ్లో ఫేక్ అటాక్ చేపిస్తాడు కదా మమ్మల్ని చంపడానికి ఎవడైతే ఉన్నాడని చెప్పి. సో అది కూడా వాడు ప్లాన్ చేసే విధానం అంటే నన్ను చంపడానికి ఎవడొచ్చాడు, లేదు నన్ను చంపడానికి ఎవడు ప్రయత్నం చేసినాడని చెప్పి అప్పుడు అమిత్ వస్తాడు, నవీన్ పోలిశెట్టి వస్తాడు అనమాట. సో అది చాలా ఈ న- అంటే సుకుమార్ గారి డీటెయిలింగ్ రాసే విధానం అంటే ఆయన ఇంటెలిజెన్స్ నాకు కనిపించింది. ఆయన బుద్ధి or ఏదో ఒకటి ఆయన ఆయన తెలివితనం, సారీ ఆయన తెలివి ఈ సీన్లో నాకు కనిపించింది సుకుమార్ గారి నుండి. సో ఇందాక చెప్పినట్టు మేము ప్రతి 15 20 మినిట్స్కి ఒక బ్యాడ్ స్ట్రెచ్ అంటే మంచి స్ట్రెచ్ ఉన్న కొద్దీ బ్యాడ్ స్ట్రెచ్ ఉంటుంది కదా. సింపుల్ చెప్తా, ఈ మొత్తం స్ట్రెచ్ తీసుకుందాం. ఓకే, రూబిక్స్ క్యూబ్ వాడు కనిపెడతాడు, లోగో వాడు కనిపిస్తుంది, బ్యాంక్ వెళ్ళి గోల్డ్ రైస్ వాడికి దొరుకుతుంది. వాడు అమ్మాయి ఇద్దరు బయటకు వచ్చి అప్పుడు ఆ, నీకు ఒక ఫేక్ అటాక్ జరుగుతుంది కార్ గరాజ్లో. ఆబ్వియస్గా అప్పుడు నీకేం తెలుసు అంటే వీడే ప్లాన్ చేశా అని చెప్పి. అప్పుడు నీకు అమిత్ నవీన్ పోలిషెట్టి వచ్చినప్పుడు వాడు రోడ్డు పక్కనే అంటే ఆ సముద్రం పక్కన ఆ పెద్ద 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 విగ్రహాలు ఆ ఈస్టర్ ఐలాండ్ స్టాచ్యూస్ ఏదో ఒకటి ఐ థింక్ వాటి పేర్లు అవి మర్చిపోయాను, కానీ ఆ స్టాచ్యూస్ దగ్గర తీసుకెళ్ళి సముద్రం పక్కన అప్పుడు గౌతమ్ మొత్తం యూనో రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు నవీన్ పోలిశెట్టి చెప్తారు కదా చంపింది ఎవరో తెలుసా,
మా నాన్న బాస్ అని చెప్పి అమిత్కి ఫోన్ చేసినోడెవడు అప్పుడు బాసు ఫోటో కనిపిస్తుంది, నాజర్ ఫోటో కనిపిస్తుంది. అప్పుడు గౌతమ్ మొత్తం రీకన్స్ట్రక్ట్ చేసామాట. క్యాబ్ డ్రైవరు వాడు యాక్చువల్లీ అమాయకంగా ఉన్నాడు. అండ్ దెన్ వేరేవాడు చంపాడు. అండ్ ఆ చంపేవాడు ఎవడేంటంటే నాజర్ గాడు దొంగనా కొడుకు. వా- నాజర్ దొంగనా కొడుకు. వాడు ఉల్టా చెప్పాడు అనమాట. సో క్యాబ్ డ్రైవరు యాక్చువల్లీ వాడు ఇన్నసెంట్. వాడు ఆ, ప్రదీప్ రావతే క్యాబ్ డ్రైవరు, నాజరే కిల్లరు అనేదంతా వాడే చెప్పించారన్నమాట. ఓకే. అప్పుడు నీకేం తెలుస్తుంది? మహేష్ బాబు ప్రదీప్ రావుని చంపేటట్టు వాళ్ళు చూపిస్తారు. కానీ అప్పుడు ఏమైంది ఆ రోజు? గౌతమ్ బెల్ఫాస్ట్లో పర్ఫామ్ చేయడానికి వస్తే అప్పుడు ప్రదీప్ రావత్ నాజర్ని కలిశాడు. నాజర్కి తెలిసిపోయిందనమాట. అంటే నాజర్ చూశాడనమాట గౌతమ్ వీడిని పట్టుకెళ్ళి అంటే గౌతమ్ వాడిని ఫాలో చేయడం, వాడిని ఇంటర్గేట్ చేయడం అని చెప్పి. సో అప్పుడు వాడు వెళ్ళి స్పీడ్గా వెళ్ళి వాడు గుద్ది వాడు చెప్పేసాడు అనమాట. వాడు గుద్ది వాడు ఆ రాయి మీద పడి దాని తర్వాత సముద్రంలోకి పడేసి వాడు చచ్చిపోతాడు. ఓకే. ఇప్పటి వరకు బాగుంటుంది. సో వాడికి తెలిసిపోతుందన్నమాట నాజరే చేశాడని చెప్పి, నాజరే విలన్ అని చెప్పి. దాని తర్వాత క్లైమాక్స్కి వెళ్తారు. క్లైమాక్స్లోనే అసలు దమ్ము లేదు. ఎందుకంటే ఓకే నాజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వాడు గౌతమ్ ఫాదర్ని ఎందుకు చంపాడని చెప్పి. వదన్ వాడు చచ్చిపోతాడు. దాని తర్వాత సినిమా అయిపోయింది అనుకుంటే ఇంకో 15 నిమిషాలు సాగదీస్తాడు. ఓకే. ఏంటంటే వాడు అంత దూరం పరిగెత్తి వాడికి బుక్ వచ్చి వాడి పేరే వాడు అమ్మ నాన్న ఎవడో వాడుకు ఇంకొకసారి గుర్తొచ్చి వాడు ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఓకే. సో అది చెప్తున్నా, ఈ సినిమా చూస్తే నీకు పాటలు పాటలుగా పీసులు పీసులుగా బాగుంటుంది కానీ మిగతా చూస్తే నీకు నీరసం వస్తుంది. ఎన్ని సినిమాలు ఎన్ని ఫ్లాలు ఉన్నాయో అన్ని ఫ్లాలు ఉంటాయి. ఒక పాయింట్ మీద వెళ్తుంది, దాని తర్వాత ఇంకో పాయింట్ మీద షిఫ్ట్ అవుతుంది. అసలు కన్సిస్టెన్సీ అనేది అసలు ఏం లేదు. ఓకే. సో సింపుల్ చెప్పాలంటే ఈ మూవీలో సుకుమార్ గారు ఏది అని మిక్సీలో కొట్టడానికి ఆయన ఏం ప్రయత్నం చేశారో, ఒక రివెంజ్ సాగా, హీరో వాళ్ళ పేరెంట్స్ ఎమోషను, ఈ హలూసినేషను, దాని తర్వాత ఆ గోల్డెన్ రైస్. అసలు సినిమా మొత్తం పాయింట్ గోల్డెన్ రైస్ గురించి చెప్తే ఆ గోల్డెన్ రైస్ అనేది అసలు అది చాలా చిన్న పార్ట్ సినిమాలో. అది మోర్ రిలేటెడ్ టు రివెంజ్ యాంగిల్. అసలు వీళ్ళు ఈ హలూసినేషన్ యాంగిల్, పేరెంట్స్ ఎమోషన్ అనేది సినిమాకి మెయిన్ పాయింట్. కానీ ఆ గోల్డెన్ రైస్ తీసుకొచ్చేసరికి ఆ రెండు అసలు ఏ ఏం సింక్ అవ్వలే. ఓకే. సో ఆయన దరిద్రంగా చేశారు. సో ఇవన్నీ కలిపే కొద్దీ నీకు సినిమాలో సింపుల్ చెప్పాలంటే నేను ఒక సినిమా బిట్లు బిట్లుగా ఎంజాయ్ చేశాను అనుకో, అది మొత్తానికి ఈ సినిమా బాగుంది అని నేను ఎట్లా చెప్పగలను? చెప్పలేను కదా, ఎందుకంటే మొత్తం బాగుండాలి. సో అందుకే అందరూ ఈ మూవీ అండర్ రేటెడ్ అంటే నాకు చిరాకు దొబ్బుతుంది, నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఇన్నేసి బొక్కలు పెట్టుకొని నువ్వు ఈ సినిమాని ఇట్లా నువ్వు లేపుతుంటే అంటే నిన్నేమనాలరా? నాకు అర్థం కాదు. అంటే నీకు చూడడం రాదా లేకపోతే నీకు అనలైజ్ చేయడం రాదా? నాకు అర్థం కాదు. ఓకే. నీకు నచ్చచ్చు. ఓకే వాళ్ళు మంచి ప్రయత్నం చేశారు కానీ మంచి ప్రయత్నం చేయడం వేరు, మంచిగా తీయడం వేరు. ఓకే. ప్రతి ఒక్కరు వాళ్ళ సినిమా తీసే కొద్దీ మేము ఒక మంచి ప్రయత్నం చేసాం రా బాబు అని వాళ్ళు అనుకుంటారు. కానీ తీసేసరికి ఏదో వస్తాయి అంటే అవుట్పుట్కి వచ్చే కొద్దీ ఇంకేదో జరుగుతుంది. ఐఎమ్ టెలింగ్ దాట్ అనమాట. సో అంతకుమించి ఇక ఇంకేం చెప్పలేదు. సో మొత్తానికి దర్శకత్వం మై సుకుమార్ గారు సింపుల్ చెప్పాలంటే బాగాలేదు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు దేర్ ఆర్ మూమెంట్స్ ఆఫ్ బ్రిలియన్స్ ఈ సినిమాలో. కానీ ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమా ఇల్లాజికల్ సీన్స్తో, ఒక ఇన్కన్సిస్టెంట్ టోన్తో నీ పేషెన్స్ చాలా టెస్ట్ అవుతుందన్నమాట. అండ్ త్రూ అవుట్ మేకింగ్ యూనో ఇవన్నీ జరిగే కొద్దీ నువ్వు సినిమా చూసే కొద్దీ నీకు చాలా విచిత్రం కనిపిస్తుంది. ఓకే. ఇందాక చెప్పినట్టు వాళ్ళు చేసే అటెంప్ట్ నేను మెచ్చుకుంటా కానీ ఆ, కొంచెం డీటెయిలింగ్లో ఆయన పెట్టే ఒక శ్రద్ధ, అది కూడా నేను మెచ్చుకుంటాను. డీటెయిలింగ్ అండ్ రైటింగ్ అనమాట. అండ్ మహేష్ బాబు గారు క్యారెక్టరైజేషన్ తప్పితే మిగతా మాత్రం ఆయన చాలా దరిద్రంగా చేసే కొద్దీ అసలు ఏం ఇంపాక్టే లేదు సినిమాకి. అది ఆయన ఒక మంచి పాయింట్ అనుకుని అది మొత్తం ఓవర్ డైల్యూట్ అయిపోయేసరికి సినిమా ఎటో పోయింది సింపుల్ చెప్పాలంటే. సో యా దట్ ఈస్ వాట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. సో ఇప్పుడు టెక్నికాలిటీస్ విషయానికి వస్తే సాంగ్స్ అండ్ బీజిఎం బై డిఎస్పి గారు. పాటలు పర్వాలేదు నాకు. హూ ఆర్ యూ చాలా ఇష్టం.
ఐఎమ్ యువర్ లవ్ చాలా ఇష్టం. సారీ, యువర్ మై లవ్ చాలా ఇష్టం. అండ్ సాయినార కూడా చాలా ఇష్టం. అవైతే బాగుంటాయి. కానీ బీజిఎం అయితే బీజిఎం అమేజింగ్, అమేజింగ్, జింగ్ జింగ్. ఆ వైలెన్ ఏదైతే ఉందో, జురు రు 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 రు. జురు రు 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 రు. అది నీ గుండె ఇట్లా ఆ, ఇట్లా పె- పె- ఆ, నీ గుండె ఇట్లా పిండుతుంది అనమాట ప్రతిసారి వచ్చినప్పుడు. అనే మనసుకి ఒక దువ్వెన లాంటిది అనమాట. టగ్స్ యువర్ హార్ట్ స్ట్రింగ్. తెలుగులో ఎట్లా చెప్పాలో నాకు తెలియదు కానీ బట్ అది చాలా చాలా మంచిగా చేసింది. అండ్ దీన్ని పర్ఫెక్ట్గా సినిమా మూడ్కి కాంప్లిమెంట్ చేసి యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవరీ సీను బీజిఎంతో హైలైట్ అవుతుంది. ఎస్పెషల్లీ లాస్ట్ సీన్లో ఆయన మహేష్ బాబు గారు ఇట్లా ఏడ్చినప్పుడు అద్భుతంగా ఉంటుంది. సో బీజిఎం ఈ మూవీలో పాటలు కొంచెం డైల్యూట్ అయినా సరే బీజిఎంతో అదరగొట్టరు మన దేవిశ్రీ ప్రసాద్ గారు. సో ఇది వన్ ఆఫ్ హిస్ బెస్ట్ బీజిఎమ్స్ అని నేను చెప్తాను. సో మ్యూజిక్ అనేది, మ్యూజిక్ కూడా అంటే బీజిఎం పరంగా ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయింది. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ బై రత్నవేలు గారు. సింపుల్ చెప్పాలంటే ఇట్స్ వెరీ గుడ్ అండి. ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఎందుకంటే అంటే ఈ సినిమా చూసే కొద్ది అంటే సినిమాటోగ్రఫీ చూసే కొద్దీ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బికాస్ అప్పట్లో చూసినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. కానీ ఇప్పుడు చూసినప్పుడు నాకు ఎందుకంత నాకు ఆ వావ్ ఫ్యాక్టర్ నాకు ఆ వావ్ ఫ్యాక్టర్ అనిపించలేదు. ఎందుకంటే మేబీ బికాజ్ నేను 10.5 సంవత్సరాల తర్వాత ఈ సినిమా చూశాను. అండ్ నీకు డిజిటల్ సినిమాటోగ్రఫీలో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. అండ్ అంత అద్భుతంగా తీసినారు కాబట్టి మేబీ నాకు అంత అనిపించలేదు. కానీ ఇది యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఫస్ట్ తెలుగు మూవీస్ డిజిటల్ కెమెరాతో షూటింగ్ చేయడం. సింపుల్ చెప్పాలంటే రెడ్ ఎపిక్ అనే ఒక కెమెరా ఉంటుంది, ఫుల్ డిజిటల్ కెమెరా. దాంతో తీసినమాట. పర్టిక్యులర్గా చెప్పాలంటే ఈ మూవీలో లైటింగ్, ఈ మూవీకి కీ మీరు చూస్తే లైటింగ్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. నీకు ఎన్నే షాట్లు ఉన్నాయంటే ఆ లైటు సీన్లో ఎట్లాకి వస్తుంది, ఆ ఫ్రేమ్లోకి ఎట్లా వస్తుంది, సీన్లోకి లైట్ ఎట్లా ఫ్లో చేస్తే ఎట్లా పారుతుంది అనేది అమేజింగ్ ఉంటుంది అనమాట. ఇంకోటి సినిమాలో మూడు కలర్ ప్యాలెట్. నీకు ఈవెన్ గోవా లాంటి ఒక యూనో చాలా అందంగా ఉండే ఒక చోట ఆ కలర్స్ వాళ్ళు చాలా టోన్ డౌన్ చేశారు. ఎందుకంటే సినిమాలో ఆ ఈరీ ఫీలింగ్, ఆ కొంచెం ఇబ్బంది కలిగేటట్టు, ఆ కొంచెం హెలూసినేషన్ అంటే కొంచెం ఆ సైకలాజికల్ థ్రిల్లర్ టైప్ మూడు, ఆ ఫీలింగ్ తీసుకురావడానికి వాళ్ళు అట్లా చేశారు. సో ఈ సినిమాలో గ్రే ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, వైట్ ఉంటుంది, నీకు గ్రీన్ కూడా ఉంటాయి. నువ్వు గ్రీన్ అండ్ గ్రే కూడా కలవచ్చు. లైక్ లైట్ లేదు, లైక్ ఎల్లో గ్రీన్ ఉంటుంది ఎస్పెషల్లీ ఇంటర్వెల్ సీను. అండ్ దెన్ కార్ చేస్ సీన్ కూడా కొంచెం నీకు ఒక ఎల్లో గ్రీన్ అండ్ గ్రే లాంటిది ఉంటుంది ఆ మొత్తం లైటింగ్ చేసి కొద్దీ. సో ఈ సినిమా గురించి ఆయన చాలా స్పెసిఫిక్గా చెప్పాలి, చాలా స్పెసిఫిక్గా చెప్పారు అనమాట. లైటింగ్ గురించి నేను కొన్ని పాయింట్లు చెప్తాను. ఆయన కోడ్ చేయాలంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారన్నమాట. సో వన్ నేను ఒకడేనే అని ఒక సినిమా, అది ఏ సినిమాటోగ్రఫర్కి చాలా టఫ్ స్క్రిప్ట్. ఇది నా సినిమాలో మోస్ట్ ఛాలెంజింగ్ ఫిల్మ్. ఎందుకంటే మీ కొన్ని సీన్లలో నీకు అట్లా నిజంగానే ఉన్నట్టు మేము చూపించాలన్నమాట. అంటే ఇల్యూషన్స్ ఉన్నాయన్నమాట, కానీ రియాలిటీ లాగా ఉండాలి. సో చాలా ఇంట్రెస్టింగ్ సీన్ చెప్తాం మీ అందరికీ. ఒక స్లైట్ డిఫరెన్సెస్ బిట్వీన్ రియల్ షాట్ అండ్ ఎల్యూషన్ షాట్. సో అప్పుడు ఏంటంటే రెండుసార్లు షూటింగ్ చేయాలి, కానీ చిన్న న్యూయాన్సెస్ అండ్ ఇంట్రికసీస్ ఉంటాయి. సో సింపుల్గా మీరు సినిమాలో మళ్ళీ చూడండి, మహేష్ బాబు గారు కెల్లీ డార్జీ గారు పొడిచినప్పుడు నీకు ఇదొక ఇల్యూషన్ సీన్ అనమాట. ఆ సీన్లో ఏంటంటే నీకు పైన నుండి లైట్ ఇట్లా పడిపోతూ ఉంటుంది. ఆ లైట్ నేను ఎట్లా చూపిద్దాం అంటే, నువ్వు నరకానికి ఎంటర్ అయినప్పుడు ఒక వెలుగు ఉంటుంది కదా, అంటే లైట్ ఫ్రమ్ హెల్ అనేది. సో నీకు ఆయన పొడిచినప్పుడు నీకు పైన నుండి ఆల్మోస్ట్ లైక్ ఒక బ్లూ లైట్ ఇట్లా ఫ్లాష్ అవుతూ ఉంటుంది. కానీ అదే సీను మీరు వెళ్ళి ఆ! అదే సమీర అది మొత్తం రికార్డ్ చేసి కొద్దీ అది మీరు చూసినప్పుడు ఆ లైట్ అనేది ఉండదు ఆ సీన్‌లో. సో, అది ఎక్స్ట్రార్డినరీగా చేశారు. నెక్స్ట్ లండన్ బేస్మెంట్ ఫైటు. అదే లండన్ కార్ గరాజ్ బేస్మెంట్ ఫైటు వాళ్ళు ఎట్లా చేశారంటే,
వాళ్ళు స్టన్ అయ్యారనమాట. సో రత్నవేలు గారు ఎలా చేశారంటే ఒక లండన్ బేస్డ్ గ్యాఫర్ పనిచేసినారు. ఆయన షట్టర్ ఐలాండ్ సినిమా కూడా ఆయన పనిచేసినమాట. ఇది ఒక క్లోజ్డ్ పార్కింగ్ లాట్ అండ్ దెన్ స్టోరీ పరంగా పవర్ కట్ అవుతుందన్నమాట. సో దీన్ని ఎట్లా షూట్ చేయాలంటే లైటు అండ్ ఆ లైట్ ఇది దేని వస్తా అంటే బైక్ హెడ్ లైట్ నుండి అవి గోడల పరంగా అట్లా బౌన్స్ ఆఫ్ చేయాలన్నమాట. డైరెక్టర్కి ఏమో ఒక పవర్ జనరేటర్ కావాలి, కానీ ప్రొడ్యూసర్ నిర్మాతలకి వాళ్ళకు కన్సర్న్ ఉండేది అనమాట. ఏంటంటే లో లైట్ కొంచెం వాళ్ళు కొంచెం అపార్థం చేసుకుంటారేమో, ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్లో కొంచెం కాంప్రమైజ్ చేసాం మేమంతా పెట్టలేదు అని చెప్పి. సో నేను బోత్ డైరెక్టర్ని దర్శకుడిని నిర్మాతల్ని సాటిస్ఫై చేయాలి నేను చేసే పనితో. సో దాంట్లో ఎట్లా షూటింగ్ చేసానంటే ఆ, నేను 3 టార్చ్ లైట్లు 3 ఎల్ఈడి లైట్లు అది మొత్తం షూటింగ్ చేసుకోవడానికి నేను అది చేశాను. ఇది క్లోజ్డ్ కార్ పార్కింగ్ కాబట్టి నేను ఒక స్మోక్ ఎఫెక్ట్ క్రియేట్ చేయాలన్నమాట. సో దాంట్లో మేము ఏం చేసామంటే మేము గాల్లోనే మేము స్మోక్ని పంప్ చేసాం అనమాట. వి పంప్డ్ స్మోక్ ఇన్ ఎయిర్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఆ గ్యాఫర్ ఎవడైతే ఉన్నాడో యూనో అప్పటి వరకు వాడు కొంచెం అవమానం ఉండేది. అప్పుడు వాడు మొత్తం మానిటర్లో అవుట్పుట్ చూసిన తర్వాత నన్ను వచ్చి కౌగిలించుకున్నారు అనమాట. సో రత్నవేలు గారు ఈ సినిమాకి ఇలాగ అన్డౌటెడ్ హైలైట్స్ అంటే మహేష్ బాబు గారు బీజిఎం అండ్ రాండి గారు సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది. సో సినిమాటోగ్రఫీ అనేది ఇస్ వెరీ వెరీ గుడ్. నెక్స్ట్ ఆర్ట్ డైరెక్షన్ బై రాజీవన్ గారు. యా, బాగుందని చెప్తారు. ఎస్పెషలీ యూనో వాళ్ళ బెల్ఫాస్ట్లో ఐ థింక్ ఒక 1500-year-old హౌస్ సుకుమార్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో హౌస్ సెలెక్షన్ బాగుంది. అండ్ దెన్ ఏమో నాకు చాలా ఫన్నీగా అనిపించింది మన క్లైమాక్స్లో మొత్తం లైక్ వజ్రాలతో తయారు చేసి వాళ్ళు ఏదో ఒక షోలో కూర్చుంటారు కదా. నాకు చాలా యూనిక్ అనిపించింది. అంటే ఆ సెట్లో అంటే అది ఎట్లా చేశారో నాకు తెలియదు, కానీ నా డౌట్ ఏంటంటే వాళ్ళు ఏదో కిందకి వచ్చే కొద్దీ అక్కడ అన్ని మొక్కలు ఉంటాయి. అసలు వాళ్ళ పైకి ఎట్లా వచ్చారు అంటే ఆ సెట్కి వాళ్ళు ఎట్లా వచ్చారనేది నాకు ఇప్పటివరకు డౌట్. ఐ థింక్ నేను చూశాను ఏదో ఒక లిఫ్ట్ ఉంటుంది వాళ్ళ మధ్యలో కూర్చునే కొద్దీ, బట్ ఏదో ఒకటి బట్ ఆర్ట్ డైరెక్షన్ వాజ్ ప్రెటీ గుడ్. అండ్ దెన్ ఈవెన్ సాంగ్లో సెట్లు బాగున్నాయి. ఎందుకంటే ఆ సెట్లు కూడా ఎట్లున్నాయంటే ర్యాండీ గారి సినిమాటోగ్రఫీ ఆ లైటింగ్ స్కీమ్ పెట్టడానికి కూడా అట్లా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. సో ఆర్ట్ డైరెక్షన్ కూడా బాగుంది. ఎడిటింగ్ బై కార్తిక్ శ్రీనివాస్ గారు ఏం బాగాలేదు. ఎందుకంటే నీకు సినిమాలో ఫ్లో లేదు కాబట్టి నీకు సినిమాలో చాలా వియర్డ్ అండ్ చాలా అబ్రప్ట్ కట్స్ ఉంటాయి. అసలు ఏం స్మూత్ లేదు, అసలు స్మూత్గా ఏం లేదు. నీకు చాలా జర్క్స్ ఉంటాయి అన్నమాట ఎడిటింగ్లో. అండ్ సాంగ్ ప్లేస్మెంట్ కూడా వరుసగా ఉంటాయి. సింపుల్ చెప్పాలంటే ఎడిటింగ్లో నేను ఆ సీన్ ఏంటంటే వాళ్ళిద్దరు బీచ్ మీద ఉంటే నీకు ఒక 2 షాట్లు వస్తాయి అన్నమాట. ఓషన్ ఎట్లా ఫ్లో అవుతూ ఉంటుంది. ఓ 2 షాట్లు పడతాయి. కట్ చేస్తే నెక్స్ట్ సీను వీడెక్కడో యాట్లో లేస్తాడు. ఐమ్ లైక్ ఒరే, అంత లైక్ అబ్రప్ట్గా అసలు ఎందుకు కట్ చేసావు నాకు అర్థం కాదు. అండ్ సినిమాలో అదొక్కటే కాదు, నీకు ఈజీగా మూవీలోనే ఇట్స్ అంటే ఒక 3-4 షాట్లు ఉంటాయి అనమాట. అట్లాంటి అబ్రప్ట్ కట్స్. ఫైట్స్ బై పీటర్ హైన్ మాస్టర్ సింపుల్ చెప్పాలంటే దరిద్రంగా ఉన్నాయి. నీకు ఓన్లీ ప్రీ ఇంటర్వెల్ ఫైట్ అదే లైక్ సమీర్ వాళ్ళందరూ చంపడానికి రోడ్డు మీద చేస్తారు కదా, మహేష్ బాబు బ్యాట్ పట్టుకుని అందరిని కొడతారు. ఆ ఫైట్ ఒక్కటే బాగుంది. అది తప్పితే నీకు యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాల్లో కంప్లీట్గా యూస్లెస్. నీకు సింపుల్ చెప్పాలంటే నీకు సినిమాల్లో అన్ని కలిపితే లైక్ యాక్షన్ గురించి చెప్పాలంటే నీకు సినిమాల్లో 2 ఫైట్లు ఉంటాయి. ఆ 2 ఫైట్లు ఏంటంటే ఓపెనింగ్ ఫైట్, ఎందుకంటే ఫైట్ అంటే వాడు ఒక్కడు కొట్టడం. ఫస్ట్ ఫైట్ ఓపెనింగ్ ఫైట్, రెండోది ప్రీ ఇంటర్వెల్ ఫైట్. ఓకే, అది వాళ్ళు ఎక్సలెంట్గా చేశారు. ఇంట్రో ఫైట్ ఇస్ ఓకే, మిగతాదంతా చాలా అంటే ఇంట్రో ఫైట్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, కానీ మిగతావన్నీ యాక్షన్ సీక్వెన్సెస్ యూస్లెస్. ఆ యాట్ వాళ్ళు ఎస్కేప్ చేసే సీను, దాని తర్వాత ఐలాండ్ నుండి ఆ జెట్ స్కీ సీను, ఆ రూఫ్ టాప్, దాని తర్వాత లండన్ స్ట్రీట్స్లో మోటార్ సైకిల్ చేసు, దాని తర్వాత కార్ గరాజ్ చేసు, ఇవన్నీ అసలు యూస్లెస్. మోటార్ సైకిల్ చేసు అది అదే ఆ లండన్ స్ట్రీట్స్లో మోటార్ సైకిల్ చేసు అది ఎందుకు కొంత గొప్ప బాగుంది ఏంటంటే దాంట్లో ఒక డీటెయిలింగ్ ఉందన్నమాట. ఓకే,
వాడు ఆ క్లాన్ మ్యాచ్ గాడిని తోస్తే వాడు దాంట్లో పడిపోయి వాడు రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేస్తే అక్కడ నీకు బ్యాంక్ లోగో కనిపిస్తుంది. అది తప్పితే మిగతావి జస్ట్ పేషెన్స్ టెస్ట్ అయ్యి నీరసం తెప్పిస్తాయి సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ డైలాగ్స్. యా, డైలాగ్స్ బాగున్నాయి. ఎవరు చేశారు నాకు తెలియదు కానీ కాస్ట్యూమ్ డిజైన్ ఇస్ ఎక్సలెంట్, ఎస్పెషల్లీ ఫర్ మహేష్ బాబు గారు. చాలా స్క్రీన్ మీద చాలా కలకల్లాడిపోతూ ఉంటారు. సో స్టైలింగ్ చాలా అద్భుతంగా చేశారు. అండ్ కొరియోగ్రఫీ బై ప్రేమ్ రక్షిత్ మాస్టర్ బాగుంది. అంటే మహేష్ బాబు గారు చాలా చాలా స్- శ్రద్ధ అండ్ చాలా కష్టం అంటే చాలా శ్రద్ధ పెట్టారు ఈ సినిమాలో డాన్స్. అంటే అదేం మన చిరంజీవి గారు, అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు అంటే వాళ్ళు రామ్ చరణ్ గారు వాళ్ళ రేంజ్ కాకపోయినా సరే కొంచెం ఒక ఎనర్జీ ఒక ఊపు ఉంటుంది అనమాట. అండ్ ప్రేమ్ రక్షిత్ గారు కూడా కంపోజ్ చేసే స్టెప్పులు కూడా మహేష్ గారికి బాడీ లాంగ్వేజ్కి ఆయన గ్రేస్కి అవి కూడా చాలా మంచిగా షూట్ అయ్యాయి సింపుల్గా చెప్పాలంటే. ఫైనల్గా చెప్పాలంటే ప్రొడక్షన్ వాల్యూస్. యా, ప్రొడక్షన్ వాల్యూస్ బై 14 రీల్స్ బాగున్నాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బులు నీకు ఈజీగానే కనిపిస్తాయి. బట్ వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బులు వాళ్ళ కథకి ఖర్చు పెట్టలేదు, వాళ్ళు యాక్షన్ సీక్వెన్స్కి ఖర్చు పెట్టే కొద్దీ ఆ 5 యాక్షన్ సీక్వెన్సెస్ ఇప్పుడే చెప్పావు కదా అవి ఏం పనికిరావు కాబట్టి డబ్బులని బొక్క సింపుల్గా చెప్పాలంటే. సో యా, ఐ వుడ్ గో దట్. సో మొత్తానికి దీనికి ర్యాప్ చేయాలంటే ఈజ్ ఇట్ అండర్ రేటెడ్ అంటే ది ఆన్సర్ ఈజ్ నో. వన్ నేనొక్కడేనేకి ఒక మంచి కాన్సెప్ట్ ఉండొచ్చు, కానీ దీనికి వర్స్ట్ ఎగ్జిక్యూషన్తో చేశారు కాబట్టి అండ్ మొత్తం సినిమా బాగాలేదు కాబట్టి యా, మొత్తం సినిమా బాగాలేకపోయేసరికి డెఫినెట్లీ నో, ఇట్ ఈస్ నాట్ అండర్ రేటెడ్. జనాలకి ఉండే ఒక హ్యాబిట్ ఏంటంటే ఆడియన్స్ని బ్లేమ్ చేయడం వన్ మూవీ ఇస్ డిఫరెంట్. అండ్ డిఫరెంట్గా లేకపోయేసరికి మీకు ఇయే కరెక్ట్ ఇయే చూస్తారనేది ఆడియన్స్ మీద వాళ్ళు రుద్దుతారు. కానీ ఎందుకు ఫ్లాప్ అయిందంటే దానికి బొచ్చుడు బొక్కలు ఉన్నాయి, బొచ్చుడు ఫ్లాస్ ఉన్నాయి కాబట్టి సినిమా పోయిందనమాట. సో బికాజ్ ఈ సినిమాలో ఇన్ని ఫ్లాస్ ఉన్నాయి కాబట్టి సినిమా విజయం సాధించలేదు. అండ్ ఇట్స్ వెరీ సింపుల్. ఓకే, నేను ఈవెన్ కలేజా సినిమా నాకు కూడా చాలా ఇష్టం. కానీ కలేజాకి వన్ నేను ఒకటేనాకి సేమ్ ప్రాబ్లం ఏంటంటే ఒక సాధారణ పలానా దర్శకుడు ఆయన సినిమాలో ఆయన చెప్పే పాయింట్ అది ప్రేక్షకులకు వచ్చేసరికి ఆయన చక్కగా కన్వే చేయలేకపోయారు అనుకో, అది ఆయన సరిగ్గా చెప్పలేదు అనుకో ఒక కన్విన్సింగ్ మేనర్లో ప్రేక్షకులకి, ఆడియన్స్ ఆ సినిమాతో వాళ్ళు కనెక్ట్ అవ్వకపోతే ఏ సినిమా అయినా సంకనాకి పోతుంది. ఈ సినిమాకి అదే జరిగింది, ప్లేన్ అండ్ సింపుల్. అంతకు మించి చెప్పుకోవడానికి ఇంకేం లేదు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్. టేక్ కేర్, బాయ్. హ్యావ్ అ ఫ్యాంటాస్టిక్ వీకెండ్. విల్ సీ ఆల్ నెక్స్ట్ వీక్ ఇన్ అవర్ నెక్స్ట్ ఎపిసోడ్. టేక్ కేర్, బాయ్ బాయ్.